ఉందండి ఇప్పుడు వినిపిస్తుంది. అంటే సోషియో ఫాంటసీ సినిమాలు మనకి చాలా రేర్గా వస్తుంటాయి. సో చాలా వాల్యూ, అది సక్సెస్ఫుల్ ఫార్ములా సోషియో ఫాంటసీ సినిమాలు అంటే. చాలా కాలం తర్వాత ఒక సోషియో ఫాంటసీ వస్తుంది. మీరు చూసిన సోషియో ఫాంటసీలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? సోషియో ఫాంటసీ అనగానే విష్ణుప్రియకి ఏం గుర్తొస్తుంది? ఐ థింక్ జగదేక వీరుడు, అతిలోక సుందరి, సాగర్ కన్య. సాహసవీరుడు సాగర్ కన్య. సాహసవీరుడు సాగర్ కన్య. I think these both are the beautiful socio fantasy movies, especially సాగర్ కన్య. అప్పుడు చిన్నప్పుడులో ఇలాంటివి ఉంటాయా అసలు అనేది, అండ్ శిల్పా శెట్టి గారు బాగా యాక్ట్ చేశారు. అఫ్ కోర్స్ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్. సో మీకు సిల్వర్ స్క్రీను, చిన్న స్క్రీను ఇలాంటి తేడాలు ఏం లేవు, మీరు ఎక్కడికైనా సరే బాగా మౌల్డ్ చేసుకోగలరు విష్ణుప్రియ అనే అమ్మాయి. ఎక్కడ మీకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది? ఎక్కడ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంటుంది మీకు యాజ్ ఏ యాక్టర్గా? చాలా ఇంప్రూవ్ చేసుకోవాలండి. యాక్చువల్లీ నథింగ్ అంటే మనకున్న ఒక కంఫర్ట్, మనం పైజామాలో జీన్స్ షర్ట్ దాంట్లో ఉన్న ఒక కంఫర్ట్ వేరు, ఒక లుక్లో వెళ్ళి ఏదైనా ఎనీ క్యారెక్టర్ దాంట్లోకి వెళ్ళి అది చేయటం అనేది చాలా కష్టం. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ. అండ్ చేయగా ఎనీథింగ్ గెట్స్ బెటర్. సో నాకు ఇందులో ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని షార్ట్స్లో చూసుకుంటే ఐఎమ్ లైక్, ఆపర్చునిటీ ఇస్తే ఏంటి నువ్వు ఇలా నుంచున్నావు అని నాకు నా మీద కొన్ని చోట్ల కోపం వచ్చింది. బట్ ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ నో, ఇంకా బెటర్గా ఆపర్చునిటీస్ వస్తే ఐ విల్ గెట్ బెటర్ అనేది నాకు నేను చెప్పుకొని, ఇట్స్ ఓకే, యూ విల్ గెట్ బెటర్, చేయగా యుల్ గెట్ బెటర్. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం ఆపర్చునిటీ కాబట్టి యూ డెంట్ నో. అండ్ చాలామంది పెద్ద స్కేల్లో యాక్టర్స్ ఉన్నారు ఒక చోట, అది మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఐ డెంట్ గివ్ మై బెస్ట్, బట్ యూ క్యాన్ గివ్ యువర్ బెస్ట్ వెన్ యూ డూ ఇట్ కంటిన్యూస్లీ అనేది నాకు నేను చెప్పుకున్నాను. అఫ్ కోర్స్ దేంట్లోనూ నేను బెస్ట్ కాదు, లైఫ్ లాంగ్ జీవితం అంతా ఇచ్చినా కూడా మెరుగుపరుచుకోవడానికి ఛాన్స్ ఉంటూనే ఉంటుంది. యూ కెన్ నెవర్ సే ఐఎమ్ బెస్ట్ ఎట్ దిస్. అంటే మీ గోల్ ఏంటి? సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పటికైనా రావాలి, ఎప్పుడైనా చేయాలనే మీ గోల్? నా గోల్ చాలా చిన్నదండి, జనాల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకున్నాను నేను చిన్నప్పుడు. అండ్ దట్ బికేమ్ మై ప్రొఫెషన్. సో ఆల్రెడీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. ఇంకా వచ్చేది ప్రతిదీ ఇట్స్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్, చెర్రీ ఆన్ ద కేక్. ఇట్స్ లైక్ అ నైస్ డెజర్ట్. ఐఎమ్ ఎంజాయింగ్ అంతే. రాశి గారు, ఈ సినిమా సుకుమార్ గారి సినిమాలా కాంప్లికేటెడ్గా ఉంటుందా? అనిల్ రావుపూడి గారి సినిమాలా చాలా సింపుల్గా ఉంటుందా? కొంచెం మిక్స్గా ఉంటుంది అండి. మా చంద్రమోహన్ గారు తీశారు కదా, సో అలా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. హాయ్ అండి. ఈ ఫ్యాంటసీ కామెడీ కదా, 3 people. సో ఇలాంటి ఈ క్యారెక్టర్స్కి వచ్చేసరికి మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అయింది మీ ముగ్గురికి? మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ లైక్ ఫ్యాంటసీ కామెడీ కదా. ఫస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అదే డైట్. నాకే చాలా టైం పడింది, చాలా తినుకోకుండా నేను ఇది మూవీ చేశాను. నెక్స్ట్ యాక్టింగ్కి నాకు అంత ప్రెషర్ లేదు, ఎందుకంటే ఐఎమ్ అ వెరీ న్యాచురల్ యాక్టర్. నేను సెట్కి వెళ్ళి సెట్లో లైన్ ఇస్తే కూడా నేను చేసేస్తాను. జస్ట్ తెలుగు కొంచెం ప్రాబ్లం ముందు, ఇప్పుడు అంతా కూడా కాదు. సో యాక్టింగ్కి అంత ప్రాబ్లం లేదు. ఈ గెటప్లో వెళ్ళడానికి ఖచ్చితంగా చాలా ప్రాబ్లం వచ్చింది. నేను ఎప్పటి వరకు చేసిన ఫిల్మ్స్లో అంత మేకప్, అంత హెయిర్, అంత గెటప్ అంత ఏం లేదు. సో ఎవ్రీ డే 2.5 hours ఎవ్రీ డే ఈ కాస్ట్యూమ్లో వెళ్ళడానికి ప్రాబ్లం, బయటికి రావడానికి ప్రాబ్లం, కూర్చోడానికి ప్రాబ్లం, నిల్చోడానికి ప్రాబ్లం, మళ్ళీ నిల్చుంటే కూర్చోడానికి ప్రాబ్లం, మళ్ళీ ఐరన్ పోతుంది. అబ్బా చాలా. అండ్ మా ఇద్దరు కదా, సో ఏదైనా ఐఎమ్ స్టెప్పింగ్ ఆన్ హర్ అవుట్ఫిట్, షీ స్టెప్పింగ్ ఆన్ మై అవుట్ఫిట్. బట్ అండ్ మనం షూట్ ఇది డిసెంబర్లో చేసాము, మొత్తం నైట్ షూట్. ఆ టైంలో 6 degrees వెళ్ళింది. 6 degreesలో అలా లైక్ ఇలా. సో ఐ థింక్ I was mostly uncomfortable in this film because of the costume and everything, but చాలా ఛాలెంజింగ్గా అనిపించింది నాకు. నేను చాలా కంఫర్ట్ స్పేస్లో ఉన్నాము ఇంతవరకు, బయటికి వచ్చి ఈ మూవీ చేశాను. Yeah, same. Whatever she said, firstly getting into this attire, it was really challenging part. Being in that weather, then wearing that costume again, then you have to maintain like expressions also, walk also, so many things. So it was challenging part, but a lot of learnings for sure. So yeah. ఒక మైక్ విష్ణుప్రియకి ఇచ్చేసండి, మాకు ఒక మేము ఇక్కడ నమస్కారం అండి.
మీరు ఈరోజు గాగుల్స్ పెట్టుకొని నన్ను క్వశ్చన్ అడగడానికి అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి తెలుగు అమ్మాయి కాబట్టి మీరు అడుగుతున్న ఈ క్వశ్చన్. స్వర్గం, నరకం, భూలోకం, రంభా, ఊర్వశి, మేనక ఇదంతా టెస్టెడ్ ఫార్ములా. చాలా సినిమాల్లో వచ్చినాయి, చాలా సక్సెస్ అయినాయి కూడా. అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ అటెంప్ట్ చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి దాకా అందరూ చేసినాయి. ఏంటి డిఫరెన్స్ అంటే ఈ సినిమాలో ఏం డిఫరెంట్ ఉంటుంది వాటితో పోల్చుకుంటే? అంటే నాకు తెలియదండి, బట్ నాకు తెలిసి రంభ, ఊర్వశి, మేనక అంటే నేను చూసిన వాటిల్లో ఓన్లీ వాళ్ళు సాంగ్ వరకు, స్వర్గంలో ఇప్పుడు ఒక నంబర్, డాన్స్ నంబర్ అలా వచ్చి వెళ్ళిపోవడం వరకే చూశాను. వాళ్ళ మీదే కథ, అసలు వాళ్ళ మీదే కథ అంతా చుట్టూ వాళ్ళ చుట్టే తిరుగుతుంటుంది. వాళ్ళ భూమి మీదకి వస్తే ఎంత ఫన్గా ఉంటుందో లేకపోతే కష్టంగా ఉంటుందో అసలు ఏంటి అన్న స్టోరీ లైన్ నేను చూసిన సినిమాలో చూడలేదు. సో ఇది నాకు వినగానే ఐ థాట్ నా లక్, నా అదృష్టం ఇది నా దగ్గరికి రావటం అనేది ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే ఈ జోనర్లో వచ్చిన సినిమాలన్నింటిలో కూడా టైమ్లెస్ కామెడీ. బట్ జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు మారిపోయింది కదా. కామెడీ ఎలా అనిపిస్తుంది, సినిమాలు ఎలా ఉంటుంది? ఇది ఈ జనరేషన్కి అడాప్ట్ అయిన జెన్జీలు కూడా హ్యాపీగా వెళ్ళి చూసే కామెడీ ఉంది. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ హూ ఆర్ జెన్జీ అనమాట. అసలు తెలుగు సినిమాలు చూడరు వాళ్ళు. అలాంటిది నేను జస్ట్ నా కోసం నా ట్రైలర్ పంపిస్తే దే ఆర్ లైక్, వెన్ ఇస్ ద మూవీ, వీఆర్ విల్లింగ్ టు వాచ్ ఇట్. అదేంటి అన్నీ అంటే డైరెక్టర్ గారు అన్నీ అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకి ఏదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్, ఆల్ ఆఫ్ దాట్, ఆల్ ద డైలాగ్స్ ఈజ్ యూజ్డ్. అసలు మా డైరెక్టర్ గారు చాలా ఇంటెలిజెంట్, అన్ని కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలా సినిమా తయారు చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. కట్టప్ప అడగండి. విష్ణుప్రియ గారు, మీ పేరండి? దేవ్ అండి. దేవ్. దేవ్. ఓకే దేవ్ గారు చెప్పండి. సో మీరు ఈ సినిమాలో ఓరసి రోల్ చేశారు, ఎలా అనిపించిందండి? ఆ డ్యాన్స్ మూమెంట్స్ మీ కెరీర్లో ఫస్ట్ టైం కదా, కొంచెం చూడటానికి కూడా కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఆడియన్స్కి. మీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా కష్టంగా అనిపించిందండి, బికాజ్ సోలోగా వేయటం వేరు. పాపం ఐ డోంట్ నో, ఆబ్వియస్లీ మీకు తెలీదు, మేము ముగ్గురు ఉన్నది ఒకరిని తన్నుకోవటం, గుద్దుకోవటం, ఏదైనా వీఆర్ హిట్టింగ్ ఈచ్ అదర్, తొక్కేసుకుంటూ అలా చేశాము. కొంచెం చాలా టఫ్ అనిపించింది, బికాజ్ నాకు కొంచెం డిస్లెక్సిక్ బ్రెయిన్, నా నత్తి బుర్రకి నా మీద కెమెరా పెట్టడం వేరు. ఇప్పుడు నా బ్రెయిన్ అంటే ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, ఆ టైంలో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అండ్ ఇట్ వాజ్ వెరీ ట్రిక్కీ. నాకు ఐఎమ్ నాట్ సో హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను అంత హ్యాపీగా లేను, బట్ ఐ హోప్ ఆడియన్స్ విల్ బీ హ్యాపీ. ఇట్ వాజ్ లిటిల్ టఫ్. ఓకే, అంటే ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్లో ఓన్లీ హీరోయిన్స్ వచ్చి సాంగ్ లాంచ్ చేయటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ప్రొడ్యూసర్ లేరు, హీరో లేరు, డైరెక్టర్ లేరు, ఓన్లీ హీరోయిన్స్ వచ్చి చేశారు. దానికి రీజన్ ఏంటి? ఆల్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ గారు, రాజేష్ గారు హ్యాస్ దిస్ ఐడియా. ఎందుకంటే టైటిల్ కాబట్టి టైటిల్ సాంగ్ లాంచ్కి వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ వద్దు, హీరో వద్దు, డైరెక్టర్ వద్దు, ఎవరు వద్దు, ప్రొడ్యూసర్స్ ఉండరు, మీ ముగ్గురు వెళ్ళి అది మీ సాంగ్ లాంచ్ మీరు రిప్రజెంట్ చేయండి అని చెప్పేసి చెప్పారు. ఐ థింక్ దట్స్ వాట్ హీ సెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అది ఆయన ఐడియా. యా.